ఇప్పుడు సినిమాల విషయానికి వస్తే ఈ నెల 26న 'టాక్సిక్' అనే సినిమా రిలీజ్ అవుతుంది. అదో బూతు సినిమా. యష్ హీరోగా నలుగురు హీరోయిన్లతో. యూట్యూబ్లో చూసుకునే బూతులన్నీ ఆ సినిమాలోనే ఉంటాయి. కానీ దాదాపు 40కి పైగా విదేశీ భాషల్లో కూడా సినిమా రిలీజ్ అవుతుంది. కేజీఎఫ్ తర్వాత అది ఇస్తున్నటువంటి సినిమా. ఇలాంటి హైప్ ఉంటుంది సినిమా. ఏమక్కర్లా 10 రోజుల్లో ఓటీటీలో వస్తుంది. ఆ నెట్ఫ్లిక్స్లోనే వస్తుంది ఫస్ట్. వాడి దగ్గరే వస్తుంది. ఎందుకంటే సినిమాలో సెన్సార్ ఉంటుంది నాన్న, బయట సెన్సార్ ఉంటుంది. వాళ్ళు దాని మీద కన్నా ఓటీటీలో నెట్ఫ్లిక్స్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అన్ని ఓడదీసినవన్నీ చూపించచ్చుగా కదా. అక్కడ సెన్సార్ ఉండదు. అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇక్కడ తక్కువ వస్తాయి. అయినా టాక్సిక్ అనే సినిమా అదొక బ్లాక్ షాడో సినిమా. అది నేను సినిమాగా భావించను. ఏదో కాస్త టైంపాస్ కోసం వాళ్ళకి కావలసినవన్నీ అందులో పెట్టి మన ముందుకు తెచ్చి తెస్తున్నారు అంతే. అవన్నీ అలాగూ ఇంట్లో చూసుకుంటారు. 3 గంటల 11 నిమిషాలు సినిమా డ్యూరేషన్ అని చెప్తానంటే కేజీఎఫ్ తరహాలో పుష్ప అనే దాన్ని పూర్తిగా అందరూ మర్చిపోయే విధంగా చెయ్యాలనే ప్రయత్నంతో ఓ అమ్మ 3 గంటల చొప్పున ఇప్పటికి ఒక 6 సినిమాలు వచ్చినాయి. ఇది కూడా వస్తుంది. కానీ మళ్ళీ పుష్ప 3 వచ్చి అందరినీ ఫినాయిల్ వేసి కడుగుతుంది. పుష్ప 3 తోటి ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు వచ్చేవేవి కూడా పట్టుమని 3 వారాలు మాల్స్లో ఉండవు, స్క్రీన్లో ఉండవు. ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇదే నెల ఆగస్టు రానున్న వినాయక చవితికి ఇప్పుడు నువ్వు చెప్తున్న సినిమాలన్నీ వచ్చేస్తాయి. ఎలాగో 1 మంత్లో ఓటీటీలోకి వస్తున్నాయి కదా. 1 మంత్ లేదు, 2 వారాలను చూస్తాను. నేను చెప్పా కూడా నీతో గతంలో. ఈ పెద్ది అదేనా, నేను చెప్పా నీకు ఏం అక్కర్లేదురా నాయన, 2 వారాలు కూడా అక్కర్లా, నీకు వస్తుందిరా అన్న, వచ్చిందిగా. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెన్సార్ అనేది పెద్ద స్క్రీన్ మీద ఉంది, ఓటీటీలో లేదు. సో ఇక్కడ రిలీజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అక్కడ ఆడకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. అయినా ఆడితొస్తున్నవి ఏమీ లేవులే.